తాత వస్తాడే బెదరగొట్టి పోతాడే. నేను చూసిన సినిమాలన్నిట్లోనూ నాకు వరస్ట్ ఎక్స్పీరియన్స్ మోస్ట్ ట్రోల్డ్ మూవీస్ ఇన్ 2024. ఈ సంవత్సరంలో బాగా ట్రోల్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి, బాగా ట్రోల్ అయిన క్యారెక్టర్స్ కూడా కొన్ని ఉన్నాయి భయ్య. అందులో మోస్ట్లీ ట్రోల్ అయిన క్యారెక్టర్స్ని మూవీస్ని ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ముందుగా ఫస్ట్ వన్ ఇండియన్ 2 తాత. తాత వస్తాడే బెదరగొట్టి పోతాడే 2024లోనే బాగా ట్రోల్ అయిన సినిమా ఇండియన్ 2. అసలు భారతీయుడు 1 ఎక్కడ, ఇది ఎక్కడ, ఆ రైటింగ్ ఏంటి, ఈ రైటింగ్ ఏంటి? భారతీయుడు తాత విదేశాల్లో దాక్కోవడం ఏంటో, వీళ్ళు చెప్పే వరకు ఆయన రాకపోవడం ఏంటో, అండ్ సమస్యలు తెలిసినా కూడా ఇండియాలో ఇంత జరుగుతుంది అని ఆయన రాడు, వీళ్ళు పిలిస్తేనే వస్తాడు. వచ్చి కూడా ఏం చేశాడు అంటే కొన్ని స్టంట్లు చేశాడు, 3 పెద్ద తలకాయల్ని లేపేశాడు అంతే. దాని తర్వాత మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోయాడు. దాంతోపాటు ఆ సినిమాలో కమల్ హాసన్ గారి లుక్ కూడా చాలా వరకు ట్రోల్ అయింది. సో కంటెంట్ ఉంటేనే మళ్ళీ సీక్వెల్ తీయాలి, లేదా గమ్మున ఉండాలి అని చెప్పి ఇండియన్ 2 మళ్ళీ ప్రూవ్ చేసింది. సెకండ్ వన్ ఫ్రమ్ కన్నడ మార్టిన్. సినిమా గురించి వింటేనే దాన్ని చూసిన ఆడియన్స్ పరిస్థితి ఏంటో తెలుసా? లక్కీగా ఈ సినిమా నేను చూడలేదు భయ్య. ఎందుకు చూడలేదు అంటే ధృవ సజ్జా గారి మీద నాకు చాలా నమ్మకం ఉంది, చాలా పెద్ద ట్రస్ట్ ఉంది ఆయన మీద. నేను ఆయనది ప్రీవియస్ మూవీనో అంతకుముందు సినిమానో పొగరు అనే ఒక సినిమా చూశాను. ఆ సినిమా చూసిన తర్వాత నాకు ఇంకోసారి ఈయన సినిమాకి అస్సలు రాకూడదు అనిపించింది. నేను చూసిన సినిమాలన్నిట్లోనూ నాకు వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఆ పొగరు అనే సినిమా భయ్య. ఇంతవరకు ఏ సినిమా కూడా ఇంటర్వెల్లో లేసి వచ్చేద్దాం అని ఏ సినిమాకు అనిపించలేదు, అది ఎంత వరస్ట్గా ఉన్నా కూడా. కానీ పొగరు అనే ఒక సినిమాకి ఫస్ట్ టైం అనిపించింది. ఆ సినిమా చూస్తున్నంతసేపు నేను ఎక్కడున్నానో ఏం చేస్తున్నానో నాకే తెలీదు, అంత వరస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంది నాకు పొగరు సినిమా పై. నేను ఇంకోసారి ఛాన్స్ తీసుకోలేదు, ఈ మార్టిన్ అనే సినిమా చూడలేదు. అఫ్ కోర్స్ ట్రైలరు ఇవన్నీ బాగున్నాయి, బట్ ఓకే, ఒకవేళ సినిమా బాగుంటే టాక్ విని మళ్ళీ వెళ్దాము అనుకున్నా. కానీ సినిమా చూసి బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు అడిగినా కూడా ఇది ఒక సినిమానా అనే ఒక టాక్ బయటకు వచ్చింది. ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సినిమా గురించి పాజిటివ్గా మాట్లాడలేదు. సో ఐఎమ్ లక్కీ నేను ఈ సినిమా చూడలేదని. మూడో సినిమా కూడా తమిళ నుంచే భయ్య, గోట్ అనే సినిమాలో విజయ్ గారిది యంగ్ లుక్. ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి కూడా డీఏజింగ్ టెక్నాలజీ వాడి క్రియేట్ చేసిన ఫేస్ ఏదైతే ఉందో దాని మీద విపరీతమైన ట్రోలింగ్ ఉంది. ట్రైలర్ వచ్చిన తర్వాత అయితే ఇంకా ఎక్కువ అయిపోయింది. ఓకే, సినిమా చూడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం అలవాటు అవుతూ ఉంటుంది. కానీ ఫ్లాష్ బ్యాక్ సీన్ ఒకటి ఉంటుంది భయ్య, ఈ చిన్న విజయ్దే ఇంకా చిన్న విజయ్ ఫ్లాష్ బ్యాక్ సీన్ ఒకటి ఉంటుంది. అక్కడ ఇంకా చాలా ట్రోల్ అయింది ఆ సీన్ కానీ ఆ క్యారెక్టర్ కానీ. ఓకే, అదర్ ఇండస్ట్రీస్ అయిపోయాయి, ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీ. మిస్టర్ బచ్చన్. ఈ సినిమా గురించి సినిమా ఎక్కువ ట్రోల్ అవ్వడం కన్నా, రవితేజ గారు ఎక్కువ ట్రోల్ అవ్వడం కన్నా, ఈ సినిమా యొక్క డైరెక్టర్ హరీష్ శంకర్ గారు ఎక్కువ ట్రోల్ అయ్యారు. ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వకముందు ఆయన సినిమా గురించి ఇచ్చిన బిల్డప్ అంతా ఇంత కాదు. అండ్ ఆయనతో ఎవరు మాట్లాడినా కూడా అసలు మాట్లాడకపోయేవారు, అంత అన్ని పంచులు వేశారు, అంత ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నారు. కట్ చేస్తే సినిమా మాత్రం డిజాస్టర్ టాక్ వచ్చింది. సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ మీట్ ఒకటి పెట్టారు, ఆ సక్సెస్ మీట్లో మాత్రమే మాట్లాడారు ఆయన, ఆ తర్వాత ఆయన కనిపించలేదు. సో ఆయన్ని మనం ట్రోల్ చేయడం కన్నా, ఆడియన్స్ ట్రోల్ చేయడం కన్నా సినిమా క్రిటిక్స్ ఎక్కువగా ట్రోల్ చేశారు. అంతే భయ్య, ఏదైనా సినిమాని కానీ క్యారెక్టర్ని కానీ మిస్ అయి ఉంటే కామెంట్ చేయండి. దట్స్ ఇట్. ఐల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.